భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 24వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్లోకం సంజయ ఉవాచ యావముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయేరు ఉభయోర్మధ్య స్థాపయిత్వా రథోత్తమం. ఈ శ్లోకం యొక్క అర్థం సంజయుడు ఇలా అన్నారు: ఓ భారత్ అంటే ధృతరాష్ట్ర, గూఢాకేశుడు అంటే అర్జునుడు ఇలా అన్న తర్వాత ఋషికేశుడు అంటే శ్రీకృష్ణుడు ఆ అర్జునుడి ఉత్తమ రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలిపారు. ఇక్కడి నుండి సంజయుని దృష్టి ద్వారా దృశ్యం చూపబడుతుంది. అర్జునుడు రథాన్ని మధ్యలో ఉంచు అని చెప్పిన వెంటనే శ్రీకృష్ణుడు ఆ ఆజ్ఞను సంతోషంగా అనుసరించి రథాన్ని నడుపుతారు. రథం రెండు సైన్యాల మధ్యలోకి చేరుతుంది. ధర్మం మరియు అధర్మం మధ్య సరిహద్దు. ఇది యుద్ధం మాత్రమే కాదు, జీవిత యుద్ధానికి సంకేతం.